హలో ఆల్, ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి, ఎంతవరకు అయితే అది హెల్దీ? ఎక్సెస్ వెయిట్ గెయిన్ అయినా పర్వాలేదా అంటే నో, ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఈజ్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ప్రెగ్నెన్సీకి యాజ్ సచ్ బీపీలు, షుగర్లు, థైరాయిడ్ను పెంచే గుణం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ చాలా జాగ్రత్తగా అవ్వాలి. ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు? ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ అనేది మీ బిఎంఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు అండర్ వెయిట్ ఉండి మీ బిఎంఐ ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 18 అంటే 10 to 12 kgs లేదా ఆల్మోస్ట్ 18 kgs, 11 to 18 kgs దాకా వెయిట్ గెయిన్ అవ్వచ్చు ఇఫ్ ద బిఎంఐ ఇస్ లెస్ దాన్ 18. హెల్దీ వెయిట్ లో ఉన్నారు, బిఎంఐ ఇస్ ఇన్ బిట్వీన్ 18 to 25 అయితే 11 to 16 kgs దాకా వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఒకవేళ బిఎంఐ ఇస్ ఇన్ బిట్వీన్ 25 to 30 అంటే మీ వెయిట్ గెయిన్ లెస్ దాన్ 11 kgs దగ్గరే రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఒబీస్ ఉన్నారు, మీ బిఎంఐ మోర్ దాన్ 30 ఉంటే మాత్రం 5 to 7 kgs మాత్రమే వెయిట్ గెయిన్ అవ్వాలి. ఫస్ట్ 3 months లో ప్రెగ్నెన్సీలో ఏమి తినబుద్ధి కాక వెయిట్ లాస్ కూడా అవుతారు. అస్సలు కంగారు పడద్దు. బేబీ గ్రోత్ యాజ్ యూజువల్ గా జరిగిపోతూనే ఉంటది. వెయిట్ గెయిన్ మీద, మీ వెయిట్ గెయిన్ మీద బేబీ వెయిట్ ఆధారపడి ఉండదు. బేబీ వెయిట్, బేబీ పార్ట్ ప్రిపరేషన్ బేబీ చేసుకుంటూనే ఉంటారు. పర్ మంత్ 1 kg కంటే ఎక్కువ పుట్ ఆన్ అవ్వద్దు. ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల మీకు తెలియకుండానే మెడికల్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఇన్ఫాక్ట్ ఫీడింగ్ సరిగ్గా రావాలంటే కూడా వెయిట్ గెయిన్ చక్కగా ఉంటేనే వస్తుంది. ఎక్సెస్ వెయిట్ ఉంటే కూడా ఫీడింగ్ ఆన్ ద లోవర్ సైడ్ ఉంటుంది. సో డోంట్ పుట్ ఆన్ టూ మచ్ ఆఫ్ యువర్ వెయిట్. మీకోసం మాత్రమే తినండి. బేబీ మీ దగ్గర నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. మీకు కొంత, బేబీ కొంత అని డబల్ ఫీడింగ్ చేసుకోవద్దు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.